దీంట్లో A2గా దోషి శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఎందుకంటే దోషులం ఎవరైనా ఏదైనా అన్ని రాజకీయ పార్టీలు దోషులే. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయంలా ఏ పార్టీ ఇంట్లో బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనేది తేలిపోయింది. అయితే బీసీలని ఆశ పెట్టి రోడ్డు మీదకి గుంజి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి బీసీల ఓట్లతోటి బీసీలకు మాయమాటలు చెప్పి 42% ఇస్తాని ఇవాళ ఇవ్వకుండా చేసినటువంటి ఎవరు ఇస్తున్నది ఎవరు, ఇవ్వంది ఎవరు, దోషులు ఎవరు? సరే ఇక అల్టిమేట్ గా ఏమన్నా అంటే కేంద్రం ఇవ్వాలి కదా, కేంద్రం ఎందుకు ఇస్తలేదు అని అంటారు. కేంద్రం ఇవ్వాలంటే అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి బీసీల యొక్క సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, లేకపోతే బీహార్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలది కూడా సమగ్రంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేంద్రం మీద ఉంటుంది. అది మర్చిపోయి శాసనసభ ఎన్నికలల్లా బీసీలకు 42% ఇస్తామని ఆశ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఆశ పెట్టి రోడ్డు మీదకి తెచ్చి ఇలా తినేటట్టు చేసి కనీసం పాత రిజర్వేషన్ కూడా దక్కకుండా చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కేవలం 17% టోటల్ గా రిజర్వేషన్ బీసీలకి ఇచ్చింది టోటల్ గా. సరే దాంట్లో ఇంకా అనేక కోణాలు, ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు అది ఇది ఎంత ఏం చేసినా కూడా 20%. అంటే ఇవాళ అనాలోచితంగా ఆశ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను ఒక్కటే, ఇవాళ సమస్యని పరిష్కరించే దిశలా, ఉద్యమించే దిశలా మేము పాలక పక్షం ఉండొచ్చు, కానీ పాలక పక్షం దగ్గరికి ఒక ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా రిప్రజెంటేషన్ చేసింది అనేది ఎవరు లేదు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఏమన్నంటే మీరు డైరెక్ట్ చేయాలి కదా, మీరు చూడాలి కదా అంటారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయకుడు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఒకవేళ సాధ్యం కానప్పుడు ఇక్కడనన్నా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇక ఇది పరిస్థితి ఇట్లుంది అని బీసీ సంఘాలు, పార్లమెంటు సభ్యులు, బీసీ ఎమ్మెల్యేలు అందరినీ ఆల్ పార్టీస్ని పెట్టి ఒక మీటింగ్ పెట్టేది ఉంటే ఏది లేదు. వాళ్ళ కోర్టుకోయింది ఎవరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే బీసీలు రోడ్ల మీదకి రాలే కదా, ఏ సంఘాలు వ్యతిరేకించలే కదా. అరకొర ఏదైనా వ్యతిరేకించిన దాన్ని కొనదాకా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు లేవు కదా. ఇవాళ ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఇవాళ అంటే బీసీల ఒక్కటి గారు, బీసీలు ఒక్కటై ఓటు వేయలేరు, బీసీలు కులాల వారిగా విడిపోతారు అనేటువంటి ఒక భావనతోటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను హక్కున చేర్చుకోకపోవడం జరుగుతున్నది వాస్తవం. వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న సంఘాలు కావచ్చు, ఇక్కడున్న పార్టీలు కావచ్చు, ఎంతవరకు మనం కృషి చేసినామనేది ఆలోచన చేయాలి. కలిసినమా, చెప్పినమా, ఏదైనా టైం అడిగినామా, అట్లా ఏదన్నా ఉందా? ఎన్నిసార్లు అనేక విధాలుగా అనేక మంది రకరకాల ఇష్యూస్ మీద కలుస్తున్నారు. మరి ఈ అంశం మీద ఎప్పుడన్నా కలిసినమా? ఇప్పుడు కలిస్తే అవుతుందా అంటే కలిస్తే అవుతుందా కాదా? తెలంగాణ అంశం కొరకు ఎన్నిసార్లు కలవలే ప్రధానమంత్రులని, ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు పోయి మిగతా నాయకులు కలవలే. కాబట్టి ఇవాళ మనం చేయాల్సినటువంటి దాంట్లో సరైన విధంగా చేయలేకపోయినాం. బీసీలకు చేయాల్సిన న్యాయం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. దీంట్లో ఏమన్నా A2 A3 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేయలే. ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు, అదేదో ఈ 2 ఏళ్ల సందే వచ్చింది, ఇది కొత్తగా. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది కదా. మీరు అధికారంలో వచ్చినాకనే కదా తగ్గింది. అంటే ఇక్కడ మిగతా క్యాస్టుల యొక్క సెన్సస్ ప్రకారం పెరగడం, బీసీలు తగ్గడం, మీరు శాశ్వత పరిష్కారం చేసింది ఏంది? కాబట్టి ఇవాళ